ఎస్ విజయబాబు గారు, ఒక జర్నలిస్టుగా కూడా మీకున్న అనుభవంతో ఈ వార్తల్ని ఈ విధంగా దాచిపెట్టేటటువంటి కుట్రలనాలనా లేకపోతే వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయిందనాలనా ఏమనాలో అర్థం కావట్లేదు. ఈ కేసినేని నాని వార్తని ఈరోజు పచ్చపత్రికల్లో ఏ విధంగా వచ్చిందని విశ్లేషించమంటే ఏం చెప్తారు? ఇది ఒక నయా జర్నలిజం అండి. అంటే దిగజారుడు తనానికి, జర్నలిజంలో దిగజారుడు తనానికి పరాకాష్ఠ ఏమిటి అంటే ప్రస్తుతం వీళ్ళు ఎల్లో మీడియా అందిస్తున్నటువంటి జర్నలిజం అని చెప్పాలి. వాస్తవానికి కేసినేని నాని అనేటువంటి వ్యక్తి కేవలం ఒక ఎంపీ మాత్రమే కాదు, ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడు మాత్రమే కాదండి. ఇక్కడ రాజకీయంగా మనం అనలైజ్ చేయాలంటే గమనించాల్సింది ఏంటంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో సైతం విజయవాడ లేదా కృష్ణా జిల్లా అంటే పొలిటికల్ క్యాపిటల్ అని చెప్పి అనేవాళ్ళు. పొలిటికల్ క్యాపిటల్గా పేరున్నటువంటి విజయవాడలో ఆ పార్టీలో ఒక మూల స్తంభమైనటువంటి ఎంపీ, అది కూడా మీరిందా చెప్పినట్టుగా వైసీపీ విపరీతమైన ఫ్యాన్ గాలిలో ఎదురు నిలిచి గెలిచినటువంటి సత్తా ఉన్నటువంటి మొనగాడు కేసినేని నాని అని చెప్పాలి. విజయవాడ పొలిటికల్ క్యాపిటల్లో గెలిచాడు. అది కూడా అటువంటి వ్యక్తి. తర్వాత ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్నాళ్ళు మాట్లాడుతామంటే మనకేదో యావత్తు ఆ సామాజిక వర్గం మీద ద్వేషం ఉందనుకున్నారు. కానీ ఇవాళ కేసినేని లాంటి వ్యక్తుల్ని మరి ఎందుకు వదులుకున్నాడు ఆయన అనేది చెప్పాలంటే కేవలం తన సామాజిక వర్గంలో ఒక దోపిడీదారుల ముఠాని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పోగేసి దానికి కులం కార్డు వాడుకుంటూ ఇదేమిటి అని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద ఎదురు మనకేదో కులతత్వం ఉంది, వాళ్ళ కులాన్ని వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి ఒక దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో మరి కేసినేని నాని లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తి, నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక సత్తా ఉన్నటువంటి వ్యక్తి, పార్లమెంటులో తెలుగువాడి గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి, నువ్వు జైల్లో ఉంటే నీ కోసం కోర్టు దగ్గరికి మొన్నటి వరకు కూడా కోర్టు దగ్గరికి వెళ్ళాడు. చర్చల్లో వాటిల్లో కూడా సంఘీభావం తెలిపాడు. అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక లాయలిస్టుగా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది లాయలిస్టులు కాదు, లాబీయిస్టులు కావాలి, లేదు అంటే క్యాష్ డౌన్ చేసేటటువంటి వాళ్ళు కావాలి అని చెప్పాడు. నేను ఈ పార్టీ కోసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం నేను చాలా వరకు నష్టపోయాను అని చెప్తే సానుభూతితో ఆలోచించాల్సింది పోయి మనవాడు ఏంటంటే టెంక చీకేసిన తర్వాత టెంక వేస్ట్ కాబట్టి అందులో గుజ్జు లేనటువంటి దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో స్పేర్ చేసే పరిస్థితి ఉండదు. ఆ రకంగా నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు పెడతారని ఆ కుటుంబం నుంచే చీల్చినటువంటి వైనం చంద్రబాబు నాయుడు గారికి కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, తమాషా చూడటం, దానికి మళ్ళీ ఎదురు దాడి చేయటం అదే విషయం మీద, ఇవన్నీ కూడా ఆయనకి బాగా అలవాటైన విషయాలు. నాకు కేసినేని నాని గారి ఒక బిగ్ వికెట్ టీడీపీ నుంచి బయటపడినప్పుడు నాకు గుర్తొచ్చిన ఎపిసోడ్ ఏంటంటే కేసీఆర్ గారు. ఆ రోజున కేసీఆర్ కూడా టీడీపీలో ఒక బలమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి సముచితమైనటువంటి గౌరవం, సముచిత స్థానం ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి తిప్పలు ఈ ముప్పు ఉండేది కాదు. ఆ రోజు కూడా అదే విధంగా తన సంకుచితత్వాన్ని సాటుకున్నాడు. అంటే ఆ పార్టీలో గళం ఉన్నవాళ్ళు, సత్తా ఉన్నటువంటి వాళ్ళు తనతో సమాన స్థాయిలో ఎదుగుతారేమో, అంటే ఏది చూసినా కూడా ఏంటంటే కుమారుడిని చూసి అసమర్థుడైనటువంటి కుమారుడికి రేపొద్దున అతన్ని దాటి ముందుకు ఎవరైనా వస్తారేమో అనే భయంతో అందులో కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తొక్కిపడేస్తున్నాడు. సాక్షాత్తు కేసినేని నాని గారు చెప్పారు, అసలు గెలవలేనటువంటి వాడు నువ్వేం సాధించావని నేను నీకు వచ్చి నిజమే కదా, ఆత్మాభిమానం ఉన్నటువంటి వాడు, సత్తా ఉన్నటువంటి వాడు, సరుకున్నటువంటి వాడు, ఇటువంటి ఒక అసమర్థుడి యొక్క యాత్రకి వెళ్ళి సెల్యూట్ కొట్టాల్సినటువంటి అవసరమే ఉందండి ఆయనకి. అదే చాలా స్పష్టంగా చెప్పాడు. సరే, ఇన్నాళ్ళు వైసీపీ వాళ్ళు లేకపోతే వాళ్ళంటే గిట్టని వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నారు. కానీ కఠోర సత్యాల్ని ఇవాళ కేసినేని నాని గారు బయటకు వచ్చి చెప్పినప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తున్నటువంటి ఆయన సామాజిక వర్గం కానీ, చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతున్నటువంటి ఈ తైనాతీలు కానీ దమ్ము నిజాయితీ ఉంటే నిజం చెప్పాలి. జర్నలిజం విషయానికి వచ్చినట్టయితే నిజానికి అది ఒక బ్యానర్ హెడ్డింగ్ అండి. తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద కుదుపది. కనీసం ఒక పిల్లర్ టైటిల్ అంటే ఏంటంటే జర్నలిజంలో మెయిన్ హెడ్డింగ్ కాకుండా సైడ్ 2 కాలాలు 3 కాలాలకు వేస్తారు. అది పిల్లర్ హెడ్డింగ్. ఆ పిల్లర్ హెడ్డింగ్ లో వేయాల్సినటువంటి వార్త అది కేసినేని నాని ఎగ్జిట్ అంటే. అలాంటి దాన్ని ఒక సింగిల్ కాలంలో వేసి వాళ్ళ యొక్క సంకుచితత్వాన్ని,
జర్నలిజం అనేటువంటి దాన్ని ఏ విధంగా దిగజార్చారో, వాళ్ళ చౌకబారుతనాన్ని చాటుకున్నారు తప్ప ఇక్కడ కేసీఆర్ నానికి కానీ ఇతరులకు కానీ పోయిందేమీ లేదు. కాకపోతే ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఉమ్, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వైసీపీ నుంచి కొన్ని జల్లలు నత్త గుల్లలు వాళ్ళు వద్దనుకొని అవి బయటకు వస్తా ఉంటే వాటన్నిటిని ఆహా ఓహో అనుకుంటున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీలో వాలగలు బయటకు వస్తున్నాయి. ఈ వాలగలు బయటకు వచ్చేటువంటి దాంట్లో ఇది ఒకటి శాంపిల్ మాత్రమే. రేపు వాళ్ళ లిస్ట్ అనేటువంటిది అనౌన్స్ చేసిన తర్వాత ఎంత పెద్ద పెద్ద చేపలు అనేటువంటి అందులోంచి బయటకు వస్తాయనేది చూడాలి. ఉమ్. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు కనిపిస్తాయి. ఆయనకి బాజా భజంత్రీలు వాయించేటువంటి వాళ్ళు ఏం చేస్తారనేటువంటిది తమాషా చూడాలి. అప్పటి వరకు ఏంటంటే రోజు అంటే ఈ లిస్ట్ అనౌన్స్మెంట్ తర్వాత ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారా సార్? ఈ టీడీపీ ప్రతిరోజు జనసేన లిస్టు కాదండి. అంటే ఉమ్మడిగా రిలీజ్ చేయాలి కదా, మళ్ళీ దాంట్లో మళ్ళీ బీజేపీనో కాంగ్రెస్ ఇంకొకరు ఉంటారు, ఇంకా గ్యాప్ ఆ స్పేస్ అలానే ఉంది. నేను రోజు గట్టిగా చెప్తున్నా, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ లిస్ట్ అనేటువంటిది బయటకు వస్తుందో ఉమ్, తదాదిగా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా వాళ్ళల్లో వాళ్ళకి జన సైనికులకి తెలుగుదేశానికి, తెలుగుదేశం వర్సెస్ తెలుగుదేశం, ఉమ్, ఇలా వాళ్ళల్లో వాళ్ళు ముష్టి యుద్ధాలు, అంతర్గత యుద్ధాలు చేసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇందులో కించిత్ సందేహం లేదు. అందుకని ఇది ఒక శాంపిల్ మాత్రమే. అంటే రాబోయేటువంటి పరిణామాలకి కేసీఆర్ నాని గారి ఎగ్జిట్ అనేటువంటిది ఒక ఉమ్, సంకేతం మాత్రమే. yes, ఇంకా ఇలాంటివి తమాషాలు తంతు చాలా జరుగుతాయి. yes. అప్పటి వరకు ఈ వైసీపీలో కొంతమంది బయటకు వస్తున్నటువంటి వాళ్ళు చూస్తే ఆనందంతో కేరింతలు కొడుతూ గంతులు వేస్తూ గజాలు కొద్ది పేపర్లలో తమ యొక్క అక్కసుని, ఆక్రోశాన్ని, ఆనందాన్ని మురికి కాలవ నీళ్లలాగా ప్రవహిస్తున్నట్టుగా Yes. రాస్తున్నటువంటి ఆ రాతలన్నీ కూడా తదనంతరం ఏమవుతాయి అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి పరిణామం.